హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విజయానంద్ ఇంటి దగ్గర గణేష్, సిద్ధార్థ్ సోఫాలో కూర్చుని ఉంటారు. ప్రేరణ నిల్చుని ఉంటుంది. విజయానంద్, మంజు, సాహితీని ఓదారుస్తూ ఉంటారు. మంజు, ఏ దేవుడు కరుణించాడో కానీ నిన్నిలా చూడగలుగుతున్నాను. లేదంటే నీకేమైనా జరిగి ఉంటే మీ డాడీ నేను బ్రతికి ఉండే వాళ్ళమే కాదమ్మా అంటుంది. సాహితి, అమ్మ మీరిలా ఆనందపడడానికి, నేను సేఫ్గా తిరిగి రావడానికి కారణం అన్నయ్యేనమ్మా అంటుంది. గణేష్ సాహితీ మాటలు విని షాక్ అవుతాడు. సాహితి, అన్నయ్య సమయానికి అక్కడికి వచ్చాడు, నన్ను కాపాడగలిగాడు. లేదంటే నేను, డాడీ, ప్రేరణ గారు అందరం ప్రమాదంలో పడేవాళ్ళమమ్మా అంటుంది. గణేష్, ఇదేంటి ఇంత ప్లాన్ చేసి ఇంత కష్టపడితే క్రెడిట్ అంతా వాడికి వెళ్ళిపోతుంది, అంటే మన కష్టం అంతా వృధా అయినట్టేనా అని అనుకుంటూ ఉంటాడు. సాహితి, ఆ కిడ్నాపర్స్ నుంచి కాపాడింది మా అన్నయ్య అయినా నా ప్రాణాలు నిలబెట్టింది మాత్రం ఈ సిఐ గారు అంటూ గణేష్తో, మీరు మీ ప్రాణాలకు తెగించి అడ్డుపడకపోయి ఉంటే నేను ప్రాణాలతో తిరిగి వచ్చేదాన్ని కాదు అంటుంది. గణేష్, ఇది చాలురా గణ, నువ్వు సక్సెస్ అనుకుంటాడు. సాహితి, థ్యాంక్ యూ సిఐ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. గణేష్, అయ్యో మనలో మనకు థ్యాంక్స్ ఏంటండి, నా డ్యూటీ నేను చేశాను అంటాడు. మీ అమ్మా నాన్నల కోసం ఇంత రిస్క్ తీసుకున్నాను, జరిగిందంతా మర్చిపోండి, హ్యాపీగా ఉండండి అంటాడు. సిద్ధార్థ్ గణేష్తో, కిడ్నాపర్స్ డబ్బులు తీసుకురమ్మని చెప్పిన ప్లేస్ వేరే కదా, నా చెల్లెల్ని కిడ్నాపర్స్ దాచిపెట్టిన ప్లేస్ కూడా వేరే కదా, మీరు సరిగ్గా ఆ టైంలోనే ఎవరో చెప్పినట్టు అక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. సాహితీ కూడా అవును ఎలా వచ్చారు అంటుంది. గణేష్ కంగారులో నేను ఇది ఆలోచించలేదే అనుకుంటాడు. ప్రేరణ, మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్ అని గణేష్ని అడుగుతుంది. గణేష్, నేను పోలీస్ని అంటాడు. సిద్ధార్థతో, సిద్ధు, నేను నీలా కామన్ మ్యాన్ని కాదు, ఈ సిటీలో 100 మంది పోలీసులు, పోలీస్ స్టేషన్లు, ఊహించని నెట్వర్క్, టెక్నాలజీ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి. మీకు ఒకటి తెలుసా, ఈ సిటీలోనే కాదు స్టేట్ మొత్తం మీద 2000కు పైగా ఇన్ఫార్మర్స్ ఉంటారు, మా కోసం పనిచేస్తూ ఉంటారు అంటూ, సివిల్స్ చదువుతున్నారు కదా, మీకు త్వరలోనే తెలుస్తుంది అంటాడు. ఆ మాత్రం నెట్వర్క్ లేకుండా పోలీస్ అనేవాడు ఉండడు అంటూ సాహితీ వైపు తన చేత్తో చూపెడుతూ బ్యాండేజ్ వేసిన చెయ్యి నొప్పిగా ఉండడంతో బాధపడతాడు. సాహితీని ఎలా అయినా కాపాడుతాను అని మీ అమ్మా నాన్నకు అంత నమ్మకంగా మాట ఇచ్చాను అంటాడు. సిద్ధార్థ్, మరి ఇంత నెట్వర్క్ని నిన్నెందుకు యూజ్ చేయలేదు అని అడుగుతాడు. గణేష్, వాళ్ళ నుంచి డిమాండ్స్ ఏంటో తెలియాలి కదా, వాళ్ళు డబ్బు కావాలన్నారు, ఆ డబ్బుల్లోనే జీపీఎస్ ట్రాకర్ పెట్టాను, అదే నన్ను అక్కడికి రప్పించింది అంటాడు. విజయానంద్, నువ్వెంత పకడ్బందీగా ప్లాన్ చేసినా వాళ్ళు మాత్రం మన చేతికి దొరకకుండా పారిపోయారు అంటాడు. గణేష్, కిడ్నాపర్స్ అలాగే ఉంటారని చెప్పాను కదా సార్ అంటాడు. కిడ్నాపర్స్ని ఎప్పుడూ నమ్మకూడదు, అందుకే ఒక ప్లాన్ ప్రకారం పట్టుకుందాం అనుకున్నాను, కానీ సిద్ధు మనకు చెప్పకుండా, మన మాట వినిపించుకోకుండా ఆవేశపడి అక్కడికి వెళ్ళాడు, అందుకే ఇంత రచ్చ జరిగింది. టైం బాగుండి మనం సాహితీని కాపాడగలిగాము, ఏదైనా తప్పు జరిగి ఉంటే ఏమయ్యేది, మీరంతా ఇలాగే ఉండేవాళ్ళా అని అడుగుతూ ఉంటే ప్రేరణ, మిమ్మల్ని కాపాడింది కూడా సిద్ధునే, మీరు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు, మేము సమయానికి అక్కడికి రాకపోయి ఉంటే మీరు కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు అంటుంది ప్రేరణ. మంజు, అక్కడికి వెళ్ళి ఘనకార్యం చేశామనుకుంటున్నారా, అక్కడికి వెళ్లాల్సిన అవసరం మీకేంటి అని అడుగుతుంది. సిద్ధార్థ్తో, ఎవరికి చెప్పి అక్కడికి వెళ్ళారా, నీకేమైనా అయితే, ఏదైనా జరగరాంది జరిగితే నా కొడుకు కూడా ప్రమాదంలో పడేవాడు, అది తెలుసుకోకుండా పోలీస్ని కాపాడానంటావా అంటూ, మీరు పోలీసుల కన్నా ధైర్యవంతులా లేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్, అమ్మ ప్రేరణ వల్లే వాళ్ళ గురించి తెలిసింది, ప్రేరణ సాయం చేస్తేనే చెల్లిని కాపాడగలిగాము, అలాంటిది తననే తప్పు పడతావేంటి అని అడుగుతాడు. మంజు, నా బాధ నీకు తెలిస్తే కదా తప్పెవరిదో ఒప్పెవరిదో తెలిసేది, తను ఏం చేసినా నీకు తప్పుగా అనిపించదు, ఒకవైపు చెల్లి ప్రమాదంలో ఉంది, ఇంకోవైపు మీ నాన్న డబ్బు తీసుకుని ఆ ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, నువ్వు కూడా ఏమీ తెలియకుండా, అసలు ఏ ఆలోచన లేకుండా ప్రమాదం కొని తెచ్చుకుంటే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా, అసలు నేనేమైపోతానో ఊహించావా, ఈ కన్న తల్లి బాధ నీకేం తెలుస్తుందిరా అంటూ బాధపడుతుంది మంజు. ప్రేరణ వెళ్ళిపోతూ ఉంటుంది. గణేష్, అరే గణ, నువ్వు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయినా అన్నీ నీకు బాగానే కలిసి వస్తున్నాయిరా అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.
ఇక సిద్ధార్థ్ ప్రేరణ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ప్రేరణను పిలుస్తూ బైక్ మీద వస్తాడు. ఏంటి ప్రేరణ, నేను పిలుస్తున్నా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. ప్రేరణ ఏం చేయాలి, వచ్చిన పని అయిపోయిందని వెళ్తున్నాను అంటుంది. సిద్ధార్థ్ అది కాదు ప్రేరణ అని అంటూ ఉంటే ప్రేరణ మీ చెల్లెలు సేఫ్గా ఇంటికి వచ్చింది, అది చాలు అంటుంది. సిద్ధార్థ్ సారీ ప్రేరణ, నువ్వు చేసిన హెల్ప్కి మా అమ్మ సంతోషపడుతుంది అనుకున్నాను, నీకు థ్యాంక్స్ చెప్తుందేమో అనుకున్నాను, కానీ అలా మాట్లాడుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అంటూ ప్రేరణను చూస్తూ నువ్వు అలా మొహం పెడితే నేను చూడలేను అంటాడు. మా అమ్మ తొందరపడింది, అందుకు నేను సారీ చెప్తున్నాను, నన్ను మాత్రం అంత కోపంగా చూడకు ప్రేరణ అంటూ అదేంటో నా బ్యాడ్ లక్, ప్రతిసారి నా వైపు నుంచే మా వాళ్ళ నుండి నీకేదో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ మాటలు నిన్ను హర్ట్ చేస్తున్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నీకు సారీ చెప్పడం తప్ప నేనేం చేయగలను, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు ప్రేరణ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూసి నవ్వుతూ ఉంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. ప్రేరణ నవ్వక నువ్వింత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే నేనేం చేయాలి అంటుంది. సిద్ధార్థ్ నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా, నేను చూసి టెన్షన్ పడ్డాను అంటాడు. ప్రేరణ దేనికి టెన్షన్ అంటూ ఎందరినని ఆపగలవు, ఎవరి మైండ్ని మార్చగలవు అంటుంది. సిద్ధార్థ్ మరి మా అమ్మ అని అంటూ ఉంటే ప్రేరణ అమ్మ కాబట్టే అలా ఆలోచించింది, కూతురు ప్రమాదంలో చిక్కుకొని అతి కష్టం మీద బయటపడింది, ఒకసారి ఆ అమ్మ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు, మీ అమ్మగారి ప్లేస్లో ఎవరున్నా ఆ సమయంలో అలాగే మాట్లాడతారు, పైగా మీ అమ్మగారు నీకేమవుతుందో అని టెన్షన్ పడ్డారు, నీ మీద ఎంత ప్రేముందో చూసావా, అది గమనించకుండా నువ్వేంటి నా వెంట పడడం, ఇంత కంగారు పడడం అని అడుగుతుంది ప్రేరణ. సిద్ధార్థ్ నీకేం బాధగా లేదా అని అడుగుతాడు. ప్రేరణ నాకెందుకు బాధ అంటుంది. సిద్ధార్థ్ నువ్వు ఇలా వచ్చేస్తే ఒకసారి గుండె ఆగిపోయినట్టుంది తెలుసా అంటాడు. ప్రేరణ అది గుండె బాబు, ప్రతిసారి అలా ఆగిపోతే ఎలా అంటుంది. సిద్ధార్థ్ నవ్వుతూ పద నేను డ్రాప్ చేస్తాను అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ బైక్ మీద బయలుదేరుతుంది. ఇక గణేష్ తన చేతికి ఉన్న బ్యాండేజ్ చూసుకుంటూ ఉంటాడు. సుధాకర్ తన ఫేస్ మీద ఉన్న వాటర్ చూసుకుంటూ వర్షమా అనుకుని పైకి చూసి కాదు భయమే అనుకుంటాడు. గణేష్ సుధా అని పిలిచి సిద్ధుగాడు ప్రేరణతో పాటు కిడ్నాపర్స్ డెన్కి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు. సుధాకర్ ఎక్కడ స్టార్ట్ చేయకూడదో అక్కడే స్టార్ట్ చేశాడు దరిద్రుడు అనుకుంటాడు. గణేష్ సుధాకర్ని చూస్తూ నోరు తెరవాలి సుధా అంటూ వాళ్ళతో నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు. సుధాకర్ ప్రేరణ ఎవరు సార్, సిద్ధు ఎవరు అని అడుగుతాడు. గణేష్ 2 నెలల క్రితం సిద్ధు ప్రేరణ అరెస్ట్ అయ్యారు, నువ్వే ఎఫ్ఐఆర్ కూడా రాశావు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశావు, కేఫ్లో బర్త్డే సెలబ్రేషన్స్లో నాతో పాటు ఉన్నావు, కానీ సిద్ధు ప్రేరణ ఎవరో నీకు తెలియదు అని అడుగుతాడు. సుధాకర్ సార్ వాళ్ళ గురించా మీరు అడిగేది అంటూ నాకు తెలుసు సార్, వాళ్ళ పేర్లే నేను మర్చిపోయాను, ఇది మాత్రం మీరు నమ్మాలి సార్, నిజంగా మర్చిపోయాను సార్ అంటూ ఉంటాడు. గణేష్ వాళ్ళతో ఎందుకు వచ్చావు, ఆ స్పాట్కి ఎలా వచ్చావు అని అడుగుతాడు. సుధాకర్ తడబడుతూ సిద్ధు వాళ్ళ చెల్లి కిడ్నాప్ అయిందని చెప్పాడు, సిద్ధు ప్రేరణ ఇద్దరు కేఫ్లో పార్ట్నర్స్ కదా, ఆ అమ్మాయి కూడా పక్కనే ఉంది, వాళ్ళు ఏడుస్తూ బ్రతిమలాడుతూ చేతులు పట్టుకుని నన్ను హెల్ప్ చేయమని అడిగారు సార్, కాదంటే వినరు వద్దంటే వదలరు, నేనప్పుడు వాళ్ళతో ఏమన్నానో తెలుసా సార్, మా సిఏ గణా గారు ఉన్నారు, ఆయనకు చెప్తే ఒప్పుకోరు అని చెప్పాను సార్, కానీ కిడ్నాప్ అయింది ఆడపిల్ల కదా సార్, పాపం సార్ అందుకే హెల్ప్ చేశాను అంటాడు. గణేష్ ఆ రోజు నేను ఆ ప్రేరణ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టమన్నాను, కనీసం ఏరియా కూడా కనుక్కోలేదు, అది ఏం చేస్తుందో తెలుసుకోమన్నాను, కానీ అది ఏ బస్ ఎక్కుతుందో కూడా తెలుసుకోలేదు, అలాంటి హాఫ్ బ్రెయిన్ గాడివి కిడ్నాపర్స్ 10 నీకెలా తెలిసింది అని అడుగుతాడు. సుధాకర్ నేను హాఫ్ బ్రెయిన్ గాడిని కదా సార్, కిడ్నాపర్స్ 10 నేను కనుక్కోలేదు, సత్యాగాడి గురించి నేను ఎంక్వైరీ చేశాను సార్, కానీ నాకు ఎవరు చెప్తారు, ఇదంతా ఆ సిద్ధుగాడే తెలుసుకున్నాడు సార్ అంటాడు. బేసికల్గా నేను పోలీసుని కదా, మాకు భయంగా ఉంది, మాకు తోడుగా రండి అంటే నాలో ఉన్న పోలీస్ బయటకు వచ్చాడు, అందుకే తోడుగా వెళ్ళాను అంటాడు. గణేష్ నీ సుపీరియర్ని నీ బాస్ని ఒక పక్క ఆ కిడ్నాప్ కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళకు హెల్ప్ చేస్తావా అంటూ కోపడతాడు. సుధాకర్ రామ రామ అంటూ మీరు హ్యాండిల్ చేస్తున్న విషయం నాకు తెలియదు సార్ అంటాడు.
ఒక్క మాట ఈ చెవిలో చెప్పేసుంటే నేను వాళ్ళ వెనక వెళ్ళేవాడినే కాదు సార్ అంటాడు. నేను మీ బానిసను సార్, నన్ను అనుమానించకండి అంటూ ఉంటే గణేష్ గన్ బయటకు తీస్తాడు. సుధాకర్ భయపడుతూ తుపాకీ తీశాడేంటి, కొంపతీసి చంపేస్తాడా ఏంటి అని అనుకుంటాడు. గణేష్ నిజంగా అంతే అంటావా అంటూ ఉంటే సుధాకర్ ఖచ్చితంగా అవును సార్ అంటూ గన్ పట్టుకుంటాడు. గణేష్ నీకు ఏమీ తెలియదంటావు అని అడుగుతాడు. సుధాకర్ వాళ్ళను గుర్తుపట్టడానికి అరగంట టైం పడుతుంది సార్ అంటూ గన్ తిప్పకురా, లోపల పెట్టు, నీకు దండం పెడతాను అని అనుకుంటూ ఉంటాడు. గణేష్ నిన్ను నమ్మొచ్చంటావా సుధా అని అడుగుతాడు. సుధాకర్ ఎంత మాట అన్నారు సార్, నన్ను మీరు నమ్మాలి సార్, నమ్మి తీరాలి అంటాడు. గణేష్ సరే అంటాడు. సుధాకర్ థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను అని చెప్పి ఆ గన్ లోపల పెట్టండి సార్, పేలుతుందేమో అంటాడు. గణేష్ ఇందులో బుల్లెట్లు లేవు సుధా, భయపడకుండా వెళ్ళు అంటాడు. సుధాకర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు. ఇక ఇందిర ప్రేరణతో పోనీ లేవే, దేవుడు దయతలిచాడు, అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చింది, ఆ తల్లి బాధ తీరింది, తోడబుట్టిన సిద్ధూబాబు టెన్షన్ పోయింది అంటూ ప్రేరణ సిద్ధూబాబు కోసం నువ్వు చేసిన సాయం, పడిన కష్టం ఎక్కడికి పోదు, తిరిగి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు మంచే చేస్తాడు అంటూ ప్రేరణ ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఐశ్వర్య అమ్మ నువ్వేమో అక్క వాళ్ళకు సాయం చేసింది అంటున్నావు, కానీ సిద్ధు గారి అమ్మగారు అక్కను ఏదో అని బాధ పెట్టిందని చెప్పింది కదా అంటుంది. ఇందిర అయ్యో అదా నీ బాధ అని అడుగుతుంది. తల్లి మనసు ఏదో అంటే అనిందమ్మా, ఆవిడ అంటే ఏంటి, ఆ అమ్మాయి తిరిగొచ్చింది, అది చాలదా, ఇక వదిలేయి అంటుంది. ప్రేరణ అమ్మ ఆవిడేదో అనిందని నేను బాధపడలేదు, నేను ఆ విషయం పట్టించుకోలేదు అంటూ గణ ఏ కేసులోనూ చూపించని ఇంట్రెస్టు సాహితీ కేసులో చూపించాడమ్మా అంటుంది. అన్నింట్లో కాస్త అత్యుత్సాహం ఎందుకో మరి అని అడుగుతుంది. ఐశ్వర్య పోలీస్ కదా, ఆ మాత్రం ఉంటుంది అంటుంది. ప్రేరణ నాకు మాత్రం ఆ గణ మీద అనుమానంగా ఉంది అంటుంది. ఇందిర అనుమానం ఎందుకు అని అడుగుతుంది. ప్రేరణ కిడ్నాపర్స్ సాహితీని దాచిపెట్టింది ఒక చోట, సాహితీని వదిలిపెట్టాలంటే డబ్బు తీసుకురమ్మని చెప్పింది మరో చోట, గణకు తెలిసింది సాహితీని దాచింది శంషాబాద్ అని మాత్రమే, కానీ గణ సరాసరి సాహితీని దాచిన చోటుకే వచ్చేశాడు, అదెలా సాధ్యమని ఆలోచిస్తున్నాను అంటుంది ప్రేరణ. అప్పుడే వచ్చిన సుధాకర్ ఇంకా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆపలేదా తల్లి అంటాడు. ప్రేరణ వచ్చావా మామయ్య అంటూ ఉంటే సుధాకర్ అదృష్టం బాగుండి వచ్చాను, ఇప్పుడు మీకు కనపడుతున్నాను, కాస్త ఉంటే ఆ గణాగాడు కాల్చేసేవాడు అంటాడు. ఇందిర ఏమైంది తమ్ముడు అని అడుగుతుంది. సుధాకర్ నేనేదో మేధావిని కాబట్టి మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసి వచ్చేశాను ఇక్కడకు అంటాడు. ప్రేరణ నువ్వు ఇంటెలిజెంట్ అని నాకు తెలుసు మామయ్య అంటుంది. సుధాకర్ ఏం ఇంటెలిజెంట్ నా బొందా అంటాడు. సాయం అన్నావు, వాడి దగ్గర నన్ను బలి చేశావు, పైగా ఇప్పుడేమో గణ అది గణ ఇది అని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తున్నావు అంటాడు. ప్రేరణ మామయ్య నీ హెల్ప్ ఉంటే ఇది కూడా క్లియర్ అయిపోతుంది అంటుంది. సుధాకర్ నీకు దండం పెడతానమ్మా అంటాడు. ఒక్క నిమిషమైనా గ్యాప్ ఇవ్వు, ఇప్పటి వరకు జరిగింది చాలు, ఆ గణాగాడికి నా మీద అనుమానం వచ్చింది, నా చావు త్రుటిలో తప్పిపోయింది తెలుసా అంటాడు. ప్రేరణ అయ్యో ఏం కాదులే మామయ్య అంటూ ఉంటే సుధాకర్ ఎలా చెప్పాలే నా టెన్షన్లు అంటాడు. ప్రేరణ ఎవరు, ఆ ప్రేరణ నీకెలా తెలుసు, ఆ సిద్ధుగాడు నీకెలా తెలుసు అని నా ప్రాణాలు తీసేశాడు వాడు అంటూ ప్రేరణ నా మాట విని ఈ విషయం ఇక్కడితో వదిలేయి, వాడి జోలికి వెళ్ళడం మానేయమ్మా అంటాడు. చూడు నువ్వు అటు ఇటు ఏం ఆలోచించకుండా ఆ చదువు మీద దృష్టి పెట్టు అంటూ ఇందిరతో అక్క మంచి కాఫీ పెట్టవే, తల బద్దలైపోతుంది అంటాడు. ఇందిర షుగరా షుగర్లెస్సా అని అడుగుతుంది. సుధాకర్ విషం ఇవ్వవే, పోతాను పైకి అంటాడు. ఇందిర వెళ్ళబోతూ ఉంటే సుధాకర్ నీ కాఫీ నాకొద్దు అంతే అంటూ పోతున్నానని చెప్పి సుధాకర్ వెళ్ళిపోతాడు. ఇక కుమార్తో కలిసి సిద్ధార్థ్ బీర్ తాగుతూ హ్యాపీగా ఉంటాడు. కుమార్తో ఈరోజు నాకెంత హ్యాపీగా ఉంది అంటే అంత హ్యాపీగా ఉందిరా అంటాడు. కుమార్ ఎందుకు బాబు అంటాడు. సిద్ధార్థ్ ఈరోజు నేను స్వయంగా కష్టపడి నా చెల్లెల్ని కాపాడుకున్నాను అంటాడు. కుమార్ నువ్వు అన్నవి కాబట్టి చెల్లెల్ని కాపాడుకోవాలి, అది రూలు అంటాడు. సిద్ధార్థ్
ప్రేరణకు సాహితీకి ఏ సంబంధం లేకపోయినా సాహితీని కాపాడడంలో ప్రేరణ తీసుకున్న రిస్క్, పడిన టెన్షన్ అంటూ అబ్బో గ్రేట్ రా అంటాడు. కుమార్ ఇందాకటి నుంచి నీ నోట్లో నానుతూ ఉన్న గ్రేట్ ఆ మేడం కోసమా అని అడుగుతాడు. సిద్ధార్థ్ మేడం కాదురా దేవత అంటాడు. కుమార్ తమరికి అలా కూడా అనిపిస్తుందా అని అడుగుతాడు. సిద్ధార్థ్ తనకు రిస్క్ అని తెలిసి కూడా నాకెంత సహాయం చేసిందిరా అంటాడు. అంత సహాయం చేస్తే అమ్మ ప్రేరణను తిట్టింది, హర్ట్ చేసింది, నాకు చాలా బాధేసింది అంటూ ఎవరైనా తన స్థానంలో ఉంటే ఏం చేస్తారా అని అడుగుతాడు. కుమార్ నో ఐడియా అంటూ ఉంటే సిద్ధార్థ్ నేనింత హెల్ప్ చేస్తే నన్ను అన్ని మాటలు అంటావా అని కోపంగా వెళ్ళిపోతారు. మాట కూడా మాట్లాడుర్రా ఫూల్ అంటాడు. కానీ ప్రేరణ దేవత కదా, అందుకే ఆలోచించి తన కోపాన్ని పక్కన పెట్టి మీ అమ్మ స్థానంలో ఆ సిచ్యుయేషన్లో ఎవరున్నా అలాగే అంటారు, అలాగే ఆలోచిస్తారని చెప్పిందిరా అంటాడు. కుమార్ గ్రేట్ అంటూ ఉంటే సిద్ధార్థ్ ఎంత గొప్ప మనసు లేకపోతే అలా నాతో అంటుంది అంటూ అసలు ప్రేరణ లాంటి అమ్మాయి ఉంటుందంటావా అని అడుగుతాడు. కుమార్ అసలు ఉండదు అంటాడు. సిద్ధార్థ్ అందుకే ప్రేరణ గ్రేట్ అంటూ అవునా కాదా అని అడుగుతాడు. కుమార్ అవునరా ప్రేరణ గారు గ్రేట్ అంటాడు. సిద్ధార్థ్ ఒప్పుకున్నట్టే కదా అంటూ ఉంటే కుమార్ 100% అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ గ్రేట్ అంటూ కుమార్తో కలిసి చీర్స్ చెప్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.